అడిక్షన్స్ అంటే మనం దేనికైనా అడిక్ట్ అయిపోతారు కదా, బానిసత్వంలో. అంటే ఇదిగో త్రాగుడుకు బానిస అయిపోయినారని, ఇలా అలవాట్లు అన్నమాట. కొన్ని అలవాటు అనేది వాళ్ళకు ఒక బానిసగా వెళ్ళిపోతారు. అది వారి జీవితాంతము చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 చదివితే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదుము. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ వచనం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన మరణము ఏదైతే ఉందో ఆ మరణంలో చూసుకున్నట్లయితే అది సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగి ఉన్నావా అంటే, ఇప్పుడు క్రీస్తుతో నీవు జీవిస్తున్నట్లయితే అడిక్షన్స్ అంటే నీకు ఏ అలవాట్లు కూడా నువ్వు పాతుకుపోవాలి, నువ్వు దేవునితోనే ఉండాలా, దేవునిలోనే ఉండాలా. ఆ బంధకం ఇప్పుడు అడిక్షన్ అనే మాట చూసుకున్నట్టే ఏముంటుందంటే ఒక బానిసగా ఉంటాం మనం. అడిక్ట్ అయిపోయాడు రా, ఇగో త్రాగుడికి అడిక్ట్ అయిపోయాడు, ఏమంటారు దాన్ని, బానిస అయిపోయాడు, వీడు వినడు. అలాగే నువ్వు దేవుడికి కూడా అదే విధంగా ఉండిపోవాలి. దాని నుంచి నువ్వు వేరైపోవాలని కానీ దాని నుంచి నువ్వు బయటకు వచ్చేయాలని మాత్రం నువ్వు కోరుకోకూడదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఏ మరణం అయితే సాదృశ్యం ఉందో ఆయనతో నువ్వు ఐక్యము కలిగి ఉంటే, ఆయనతో పాటు నువ్వు ఉన్నట్లయితే, అంటే క్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే, దేవునితో నువ్వు ఉన్నట్లయితే, ఈ దేవుడు నేను ఒకటే అని నువ్వు అనుకుంటే, ఇప్పుడు అంటాడు కదా, ఆయన యందు నేను నా యందు ఆయన ఉన్నారు. సో ఇక్కడ చూస్తే అలాగే సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఎందుకంటున్నాడు ఈ మాట? దేవునితో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవునిలో అంటే క్రీస్తులో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, జనరల్గా అందరూ చూస్తే త్రాగుడులోనే ఉంటారు, విగ్రహారాధనలోనే ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళతో ఉంటున్నారు. ఇప్పుడు నీవెవరికి అడిక్ట్ అయ్యి ఉన్నావు? అర్థమవుతుంది నేను చెప్పేది? నీవు ఎవరికి అడిక్ట్ అయ్యి ఉన్నావు? దేవునికా లేకపోతే లోకానికి? అంటే ఈ దేవుని సంబంధించిన వారితో ఉన్నావా, అపవాదికి సంబంధించిన వారితో ఉన్నావా? లోకంలో ఉన్నావా, దేవుని రాజ్యంలో ఉన్నావా? దేనికి నువ్వు అడిక్ట్ అయ్యి ఉన్నావు? ప్రేమక, క్షమించే గుణానిక, లేకపోతే అవతల వాడిని తక్కువ చేయడానిక, నరహత్య చేయడానిక? అంటే ఇవి ఎవరి గుణాలు, ఇవి ఎవరి గుణాలు కనబడుతున్నాయి కదా మనకి. నీవు దేనికి అడిక్ట్ అయ్యి ఉన్నావు? హల్లెలూయా. సో ఇప్పుడు క్రీస్తులో నీవు ఉన్నట్లయితే, క్రీస్తుతో కూడా, అంటే ఇక్కడ ఐక్యం అంటే ఏంటి? స్నేహం. క్రీస్తులో కూడా నువ్వు ఎప్పుడైతే క్రీస్తుతో స్నేహం చేస్తావో, అదే క్రీస్తుతో పునరుద్ధానం నాడు కూడా నువ్వు ఏమైతావు? లేపబడతావు. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరూ చెప్పేది? ఇంకేమంటున్నాడు? ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఏమనగా మనం ఎక్కడో పాపమునకు దాసులము కాకుండాటకు అంటే ఇక్కడ చెప్తున్నాడా లేదా? అడిక్షన్స్ అంటే దేనికి దాసుడు అయిపోతున్నావు నువ్వు? ఏదో బానిస అయిపోతున్నావు అంటారు కదా, బానిస అయిపోతున్నారు అంటారు కదా. అంటే దేనికి అయిపోతున్నాం మనము? పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే ఇక్కడ దేవుడు నిన్ను క్షమించేశాడు. గుర్తుపెట్టుకోండి. నీవు దేవునితో సహవాసము చేసినట్లయితే, దేవునితో నీవు ఎప్పుడైతే సహవాసము చేస్తావో, అంటే నువ్వు ఈ దేవుని అంగీకరించిన తర్వాత నీ ప్రతి పాపము నుంచి నీకు ఏమొచ్చింది? విడుదల వచ్చింది. నీ ప్రతి పాపమును ఆయన ఏం చేశారు? క్షమించారు. అవునా కదా? ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఇప్పుడు ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ఈ క్రీస్తుని ఎరుగొక మునుపు ఎటువంటి జీవితం నువ్వు జీవించావో దానిని ఏమంటారంటే ప్రాచీన స్వభావము. అంటే నీ యొక్క గుణం, ఆ గుణములో నుంచి నీవు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఎప్పుడైతే ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు, దేనికోసం వచ్చాడండి భూమి మీదకి? మన పాపములను, ఆ పాపముల నుంచి మనల్ని విడిపించడానికి మన ప్రతి పాపమును ఆయన ఏం చేశాడు? అనుభవించాడా లేదా? మనము చేసిన పాపమును బట్టి ఆయన శిక్ష పడ్డాడు, ఆయన శిక్షను పొందుకున్నాడు, ఆయన సిలువ వేయబడ్డాడు.
అయితే ఆ ప్రతి పాపం అంట మనకి ఏమైపోయింది, అది ప్రాచీన స్వభావం అంట. అయితే ఎప్పుడైతే నీలో ఉన్న పాపం ఆయన అయితే ఎప్పుడైతే ఆయన మీద ఆయనని సిలువేశారో ఆ సిలువుతోనే నీ పాపం కూడా పోయింది. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు నీవు దేవునిని ఎరిగి ఉన్నావు, దేవునిని అంగీకరించి ఉన్నావు గనుక నీ ప్రాచీన స్వభావము అది ఏమైపోయింది, పాతి పెట్టబడింది. అవునా కాదా? ఎస్. ఆ ప్రాచీన స్వభావము పోయి ఇప్పుడు ఏ స్వభావం వచ్చింది మనకి? నవీన స్వభావం వచ్చింది. హల్లెలూయా. అంటే ఎప్పుడు నవీన స్వభావం వచ్చింది? ఆఫ్టర్ క్రాస్. ఆయన శిలువ మీద మరణించిన తరువాత మనకేమొచ్చింది? నవీన స్వభావం వచ్చింది. హల్లెలూయా. దేవుడు మన ప్రతి ప్రాచీన స్వభావాన్ని నుంచి మనల్ని విడిపించి నవీన స్వభావం మనకి ఇచ్చాడు కనుక ఇప్పుడు నీవు ఎవరికి దాసుడిగా ఉండాలా? నువ్వు దేనికి అడిక్ట్ అవ్వాలా? దేవునికి అడిక్ట్ అవ్వాలా, దేవుని వాక్యానికి అడిక్ట్ అవ్వాలా. అంటే దేవునికి నువ్వు లోబడాలా. అర్థమవుతుందని నేను చెప్పేది? అది నీ జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది, నువ్వు దేంట్లో నుంచి ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏ విధంగా చేస్తున్నావు అనేది నీకు తెలుసుకోవాలి. నువ్వు ప్రతిదీ నువ్వు పని చేస్తున్నప్పుడే నీకు అర్థం అవ్వాలా, నేను ఏ పనిలో ఉన్నాను, ఏ విధంగా నేను జీవిస్తున్నాను అని. ఓకే. సో ప్రతి విషయంలో కూడా నువ్వు దేనికి నేను అడిక్ట్ అయిపోతున్నావు? నువ్వు రోజు మొబైల్ చూస్తున్నావా? ఆ మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నావా? గమనించాలి. మనం ప్రతిదాన్ని పరీక్షించుకోవాలి. బూతు మాటలు మాట్లాడుతాం, బూతు మాటలకి అడిక్ట్ అయిపోతున్నావా? పరీక్షించుకోవాలా. సినిమా పాటలు అంటే సినిమా పాటలే నీ నోటి వస్తున్నాయా? పరీక్షించుకోవాలా. హల్లెలూయా. ఓకే. అంటే నువ్వు దేనికి ఒకటి చూడండి, అపవాది గాడి చాలా డేంజర్ అండి. నువ్వు స్పిరిచువల్గా ఉన్నా కూడాను లోకంలో నుంచి 4 మాటలు నీ చెవిలో పడ్డాయి అనుకోండి, అవే వచ్చేస్తాయి బయట. ఎందుకంటే నీ నాలుకని వాడే ఉపయోగించుకుంటాడు. అందుకే నీ ప్రతిసారి దేవుడు ఏమంటాడు? వాక్యాన్ని నెమర వేసుకోవాలంటున్నాడు. అన్నాడా లేదా? సో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావో, నెమర వేసుకుంటావో, దేవుని మాటలనే మాట్లాడతావు, దేవుని వాక్యాన్నే ప్రకటిస్తావు, దేవునితో ఉండే విధముగానే నీవు కూడా జీవిస్తావు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మన పాపాన్ని ఎప్పుడో ఆయనతో సిలువ వేయబడినప్పుడే పోయింది. అంటే ఎందుకు? ఇప్పుడు అందరి పాపాలు అలా పోతాయా? యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తేనే పోతాయా? యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తేనే నీ ప్రతి పాపము పోయినట్టు. నీవు లేదు యేసు దేవుడు కరెక్టే, యేసు దేవుడు అని చెప్తే అయిపోయిందా? లేదు. నీవు ఆయన నామాన్ని ఏం చేసుకోవాలంట? ధరించుకోవాలి. అంటే ఒకడు నీటి మూలంగా ఏం చేస్తాడు? రక్షణ పొందుకుంటాడా లేదా? బాప్తిస్మం. ఎప్పుడైతే ఈ బాప్తిజం తీసుకుంటావో అప్పుడు నీకేమొచ్చిందంట? పరిపూర్ణంగా ఆ ప్రాచీన స్వభావం అంతా దాని ద్వారా కడగబోయపడి నీవు నవీన స్వభావం ఇచ్చి నీకు నూతనమైన మహిమ శరీరంలోకి తీసుకెళ్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఏదో నా దేవుడు మనసులో ఉంది, నెత్తి మీద ఉన్నాడు, జేబులో ఉన్నాడు కుదరదు. నీ నోటితో నువ్వు ఒప్పుకొని ఆయన నామమును నువ్వేం చేయాలా? ధరించుకోవాలా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాగ చేస్తావో అప్పుడు నీ యొక్క ప్రాచీన స్వభావం పోయి నీ కొరకు దేవుడు మరణించాడు, సిలువ వేయబడ్డాడు కనుక ఆ సిలువతోనే నీ పాపము కూడా పోయిందని నువ్వు తెలుసుకొని ఆ తరువాత నవీన స్వభావం నాకు వచ్చిందని మళ్ళీ క్రీస్తు పునరుద్ధారణ అయినప్పుడు తిరిగి నీవు కూడా పునరుద్ధారణ పడతావు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. అంతేకాదు అక్కడ అదే చెప్తున్నాడా? చూడండి, ఆయన మరణం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల నీవు ఆయనతో స్నేహం చేస్తే అప్పుడు ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇప్పుడు అర్థమైందా? నీవు ఫస్ట్ దేవునితో సహవాసంతో ఉంటే ఆయనతో నువ్వు ఉన్నట్లయితే పునరుద్ధానము నాడు కూడా ఆయనతో పాటు లేవపడతావు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఓకే. అంటే నువ్వు దేనికి నీ అడిక్షన్, నీ ప్రతిదీ కూడా నీ యొక్క ఆ దేనికి నువ్వు దాసుడి వైపు ఉన్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఒక మాటలకి మనము ఇదైపోతాం. ఒక్కొక్క స్టార్స్ సినిమాలంటే అడిక్ట్ అయిపోతాం. ఒక మంచి సింగర్ దొరికాడు రా బాబు డాన్స్ అంటే వాడికి అడిక్ట్ అయిపోతాం. ఓకే. నువ్వు దేనికి అడిక్ట్ అవ్వాలైతే దేవుని వాక్యానికి అడిక్ట్ అవ్వాలా, దేవుని మాటకి అడిక్ట్ అవ్వాలా, దేవుని ప్రార్థనకి అడిక్ట్ అవ్వాలా. ఆమేన్. నీ లోకంలో ఉండే ప్రతిదానికి నీవు అడిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు దేనికి బానిసగా మిగిలిపోతున్నావు, దేనికి దాసుడు అయిపోతున్నావు అది చూసుకో. దేవునికి మనమందరము దేవునికి దాసులుగా దాసురాలుగా ఉండుముగాక. ఆమేన్. రైట్.